ఎవరు ఉండరు. ఉన్నా కూడా నిజంగా మన మనసులో బాధ కూడా బయటికి పోదు. భార్య మంజరి పేరిట మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ను స్థాపించాడు. కాకినాడ తిమ్మవరం దగ్గర మామిడి తోట కొన్నాడు. అనాథ శరణాలయం కట్టి పేదల ఆకలి బాధలు కొంతవరకైనా తీర్చాలనుకున్నాడు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన చంద్రశేఖర్ పగలంతా శరణాలయం కట్టే పనిలో నిమగ్నమై సాయంత్రం పంట పొలాల్లో పశువులు కాసే పిల్లలతో కాలక్షేపం చేసేవాడు. అయితే పలకా బలపం పట్టాల్సిన ఆ చిట్టి చేతులు పశువులు కాస్తుంటే ఆయన మనసు తట్టుకోలేకపోయింది. ఆ క్షణం నుండే పిల్లల జీవితాలను బాగు చేయాలన్న ఆలోచన ఆయనలో శ్రీకారం చుట్టుకుంది. మరుసటి రోజు నుంచే మామిడి చెట్ల కింద సాయంత్రం బడి ప్రారంభించాడు. మొదట పిల్లలకు పరిశుభ్రంగా ఉండడం నేర్పించాడు. రోజు స్నానం చేయడం, ఉతికిన దుస్తులు వేసుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలను నేర్పించాడు. సరిగ్గా రాయడమే రాని ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని సైతం సాయంత్రం బడికి రమ్మన్నాడు. ఆ విధంగా 1992లో 25 మందితో మామిడి చెట్ల కింద సాయంత్రం పాఠశాల మొదలయ్యింది. అలా మొదలైన పాఠశాల నేడు శారదా విద్యాలయం పేరుతో ఎందరికో అక్షరాలు నేర్పే సరస్వతీ నిలయంగా మారింది. వందల మంది విద్యార్థులతో, ఉపాధ్యాయులతో చదువుల కుటీరంగా వెలుగొందుతోంది. శారదా విద్యాలయంలోని చదువు ప్రాథమిక, మాధ్యమిక తరగతులలో సాగుతుంది. ఆ అక్షరవనంలోకి అడుగు పెట్టగానే వీణ మీటుతున్న సరస్వతీమాత దర్శనమిస్తుంది. బడి సమయానికి ముందే చుట్టుపక్కల ప్రాంతాలైన కొత్తూరు, బర్మా కాలనీ, పెనుమర్తి, తమ్మివరం, తిమ్మాపురం నుంచి పాఠశాల బస్సులు వస్తాయి. వాటిల్లో నుండి పిల్లలు సీతాకోక చిలుకల్లా ఒకే రంగు దుస్తులతో ఆనందంగా దిగుతారు. స్కూలు వెళ్లే సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి ప్రార్థనతో బడి ప్రారంభమవుతుంది. సంప్రదాయాన్ని, భక్తిభావాన్ని తెలిపే శ్లోకాలతో ఆ ఉద్యానవనమంతా రాగయుక్తంగా మారిపోతుంది. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవః సర్వకార్యేషు సర్వదా. రోజు స్కూల్ నోటీస్ బోర్డు మీద పిల్లలు రాసిన నీతి వాక్యాలు ముత్యాల్లా మెరుస్తుంటాయి. పిల్లల చేతిరాతలో అక్కడ తీసుకునే ప్రత్యేక శ్రద్ధ అలాంటిది. మరి అక్కడి ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు నైతిక విలువల్ని, భారతీయ ధర్మాన్ని అంతర్లీనంగా బోధిస్తారు. పెయింటింగ్, డాన్స్, కుట్లు, అల్లికలు, యోగా, ఆటలు కూడా అక్కడ చదువులో అంతర్భాగాలే. పిల్లలకు చదువుతో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరం. అందుకే అక్కడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డ్రిల్ చేయిస్తారు. జిమ్నాస్టిక్స్ వంటి అత్యాధునిక వ్యాయామ మర్మాలను సైతం పిల్లలకు నేర్పుతారు. విద్యార్థులు భోజనం చేసే విషయంలో కూడా క్రమశిక్షణను పాటిస్తారు. అందరి ప్లేట్లల్లో వడ్డించే వరకు ఎవ్వరూ అన్నాన్ని ముట్టరు. తరువాత అన్నానికి నమస్కరించి తింటారు. ఇటువంటి దైనందిన కార్యక్రమాలే పిల్లలు పెద్దవాళ్లయ్యాక వారి భావి జీవితానికి పునాదులుగా ఉపయోగపడతాయని చంద్రశేఖర్ విశ్వసిస్తారు. గ్రామాలలో ఉన్న పిల్లలు నిరుద్యోగులుగా ఉండకుండా వారి కోసం వృత్తి విద్యా కోర్సులు కూడా పెట్టాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు. చాలామంది గ్రామీణ పిల్లలకి పెద్ద చదువులు వెళ్ళే అవకాశాలు లేవు. ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకి మళ్ళా ఉద్యోగం సమస్య అవుతుంది. అందుకని అటువంటి వాళ్ళకి మేము వొకేషనల్ ట్రైనింగ్ పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఇందులో రకరకాల ట్రేడ్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రానిక్ రిపేర్స్, తర్వాత మోటార్ సైకిల్ రిపేర్లు అని, తర్వాత కుట్టులు, అల్లికలు అదొకటి,
కంప్యూటర్